దేవుని దేవుని మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మనం ఒక చిన్న వాక్యము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడున్న మనకి శ్రమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని భరించే శ్రమలు వస్తాయి, కొన్ని భరించలేని శ్రమలు వస్తాయి. అలాగే ఇందాక బ్రదర్ చెప్పినట్టు దావీదు గారి జీవితంలో కూడా కొన్ని శ్రమలు వచ్చినాయి. కానీ ఆ శ్రమలు కొంతకాలం. కానీ ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ సిక్లాగు అని ఒక శ్రమ. ఆ శ్రమలో నుంచి దేవుడు ఆయన దావీదు గారిని ఎలా బయటపడేశాడు, దావీదు గారు ఎలా వినయంగా తండ్రికి ఎలా విజ్ఞాపన చేశాడు. మన శ్రమలో నుంచి మనం బయటపడాలి అంటే మనం ఎంతగా దేవుని ఆరాధించాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అనేది మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. జీవగల తండ్రి, గొప్ప దేవుడా, లోకరక్షకుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము నా ప్రభువా. తండ్రి, నిలబడింది మనుషుడే కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు అని సెలవిచ్చాను. నా ప్రభువా, నేను మాట్లాడితే వాళ్ళకి మహిమ కలగదు, మేలు కలగదు. నా ప్రభువా, మీరు మాట్లాడండి. ఏ శ్రమలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారో, ఏ భరించలేని శోధనలో ఉన్నారో, నా ప్రభ కృప దయచేయండి. నా ప్రభ ఖాళీ హృదయం వచ్చారు, నీ వాక్యం నింపుకొని వెళ్ళాలి. ఏ హృదయం కూడా నా ప్రభ ఖాళీగా వెళ్ళకూడదు ప్రభ. నీ మాటలు జీవపు ఊటలు నింపుకొని బయటికి వెళ్ళి సమాధానం పొందుకొని వెళ్ళాలి ప్రభ. అట్టి కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1-2. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగు వచ్చిరి. అంతలో అమోలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. చాలండి. ఇక్కడ మనం ప్రథమంగా చూస్తే అమోలేకీయులు దావీదు గారు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు ఆయన దేశం మీదకి వచ్చారు, సిక్లాగు మీదకి వచ్చారు. వచ్చి అందరినీ, అక్కడ లేరు, దావీదు గారు లేరు. దావీదు గారు యుద్ధంలో ఉన్నారు. దావీదు గారితో ఉన్న సైనికులు కూడా యుద్ధంలో ఉన్నారు. అక్కడ ఎవరు, ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఉన్నారు. అమోలికులు వచ్చి కొట్టి తగలబెట్టి అందరినీ చెరపట్టుకుని పోయారు. కానీ ఏ ఒక్క గొర్రెను కానీ ఏ ఒక్క మనిషిని కానీ చంపినట్టు మన వాక్యంలో లేదు. చంపలా, అందరిని చెరబట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఆ 3వ వచనం చూస్తే దావీదును అతని జనులను పట్టణంకి వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యల కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయో చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చాలండి. ఇక ఏడ్చుట కూడా శక్తి లేక బిగ్గరగా ఏడుస్తున్నారంట. మనకు కూడా కొన్ని శ్రమలలో ఆ శ్రమ ఎటు నుంచి వచ్చింది, ఎలా పోతే మనకు తెలియదు. అది పోవాలని బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రభా, ఈ శ్రమ వచ్చింది ప్రభా, అది ఎలాగ పోయింది ప్రభా అని మనం దేవుని అడగట్లా.
అడగాలి. అయ్యా ఈ శ్రమ వచ్చింది అంటే ఇది నీ పాపం చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే నీకు వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల ఈ శ్రమ నా జీవితంలోకి వచ్చిందా, లేకపోతే నేను కార్యాలయం చేశానా ప్రభువా అని దేవుణ్ణి అడగాలి మనం. తండ్రి నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలు పరీక్షించు, నీకు ఆయాసకర మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా శ్రమ నుంచి మనకి విడుదల వస్తుంది. బిగ్గరగా ఏడ్చారంట, బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఎంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణం విసికినందున దావీదు గారిని దేంతో కొట్టడం చూచారంటండి. చదివారు వాక్యం ఇది. రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారంట. ఎవరు? బయట శత్రువులు కాదు, ఎవరు? అయినోళ్ళు, ఆయనతో పాటు పక్కన ఉన్నాడు, అందరూ కూడా రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారంట దావీదు గారిని. దావీదు గారు చెప్పాలిగా, ఏందయ్యా మీరు నాన్న ప్రేమ చేసేది ఏంది? మీ ఒక్క భార్యలో పోయారా? మీ పిల్లలే పోయారా? మీ ఆస్తులు ఒకటేనా? నా పిల్లలు కూడా పోయారుగా, నా భార్యలు కూడా చెరపబడ్డారుగా, నా ఆస్తులు కూడా తీసుకెళ్ళిపోయారుగా, మరి నేనేం చేయాలి అని వాళ్ళ మీద గొడవళ్ళ. అందుకని ఒక మాట రాస్తుంది కీర్తన గ్రంథంలో, చూడండి 124 కీర్తనలు, మొదటి 1-2 వచనాలు చదవండి. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వాళ్ళ ఆగ్రహం మన మీద రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల దేంతో మింగేస్తారంటండి? ప్రాణములతోనే మింగేస్తారు. అవునా కాదా? ప్రాణంతో మింగేస్తారు అంటే ఏదో ప్రాణంతో తినేస్తారని కాదు. ప్రాణములు ఉండగానే చంపేసే వాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. అందుకని యెహోవా మనకు తోడై ఉంటేనే వాళ్ళ ప్రాణాలతోనే మృంగివేస్తారు. అలాంటి జనుల మధ్యన మన నివాసము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేయాలి. తండ్రి ఎందుకు వచ్చింది ఈ శ్రమ? దావీదు గారు కూడా వాళ్ళు ఒక పక్కన కొట్టడానికి సిద్ధపడుతున్నారు, రాళ్ళతో కొట్టి చంపేద్దామని సిద్ధపడుతున్నారు. వాక్యం వచ్చింది చూడండి 6వ వచనంలో, 31 సమూయేలు గ్రంథం. దావీదు ముక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు నువ్వి దావీదును చంపుదాం రండని చెప్పుకొనక దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, ఎవరు బట్టండి? మనము కూడా మన దేవుడైన యెహోవాను బట్టి, మన యేసయ్యను బట్టి మన ధైర్యము తెచ్చుకోవాలి. శ్రమ రాగానే కృంగిపోయి, శ్రమ రాగానే బాధ. అందుకే సామెతల గ్రంథం 15 ఒక మాట రాసింది, శ్రమ దినమున నువ్వు కృంగిన వేళ చేత కానివాడు అవుతామని రాసింది బైబిల్లో. ఏమైందంట? మన చేతైన వాళ్ళం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, మన కోసం రక్తం చిందించిన ఆయన. కాబట్టి ఖచ్చితంగా మనము సూర్యకార్యాలు చేయడానికే భూమి మీద సృష్టించబడ్డాము. అవునా కదా? మనుషులకు అసాధ్యమైనవి మన దేవుడు సాధ్యం చేసి చెయ్యగలడు ఆయన. మనము కూడా దావీదును బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. శ్రమ రాగానే కురుగుపోయి, శ్రమ రాగానే బాధపడిపోయి, అసలు ఎందుకు వచ్చింది శ్రమ? కూర్చొని ఏడుస్తే సమాధానం రాదు, కూర్చొని తండ్రిగా మొరపెడితే సమాధానం వస్తుంది. అందుకనే కీర్తన గ్రంథంలో 145 కీర్తనలో ఒక మాట రాసుంది, తండ్రికి మొరపెట్టే వాళ్ళకి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అంతేకాదు శ్రమ రాగానే, ఒక బాధ రాగానే ప్రభువా అని 2 సార్లు ప్రార్థన చేసి మానుకుంటే సరిపోదు. నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెడితే ఆయన మనకి సమీపంలో ఉంటాడు. సమీపము అంటే ఏంటి తెలుసా అండి? సమీపం అంటే ఏంటి చెప్పాలి? మరి పక్కనే ఉన్న ఆ దేవుడికి మీరు మొరపెడితే ఆయన సమాధానం అడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా మొరపెట్టాలంట? నిజముగా మొరపెట్టాలి. అదే అందరూ అబద్ధంగా మొరపెడతారా? కాదు. సమాధానం పొందుకునే వరకు మొరపెట్టాలి. దావీదు అది చేశారు. ఏమన్నాడు? ఆ పక్కన రాళ్ళతో కొడతామని కొడతామంటే వాళ్ళ తెట్లా. మనం కూడా మన కోపం రాగానే, ఏదో ఒక శ్రమ రాగానే, శ్రమ ఎందుకండి? ఒక జ్వరం వచ్చిందనుకో, అంటే మిమ్మల్ని గట్టిగా చెప్తున్నాను, ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఏమంటారు? ఎవరు నాకు బాగాలేదులే, దేవుడి మందిరం రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళలే అని పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? ఉన్నారు. జ్వరం అవసరంలా, చిన్న తలకాయ నొప్పి వచ్చినా, ఇంట్లో చుట్టాలు వచ్చినా, నువ్వు వెళ్ళే, నేను తర్వాత వస్తాను అనేవాడు ఉన్నారా లేరా? అంటే నా దేవుడు అంతకన్నా చులకనా? అవునా? చులకన ఆయన ఏమన్నా? కాదు కదా.
అందుకని దేవుడికి ప్రథమ స్థానం మనము ఇవ్వాలి. అలాగని అలాంటి స్థానం ఎప్పుడైతే మనం ఇస్తాం మన జీవితంలో, ఎలాంటి శ్రమ ఇచ్చినా దేవుడు తీసేయగలడు అని నమ్మాలి. మనం నమ్మితే కార్యము చూస్తాము, అవునా కదా? అంతేగాని మనము కూడా మన శ్రమలలో, మన బాధలో, మన ఇబ్బందులు మనుషుల వైపు చూడొద్దు. మనుషులు చూస్తే మనకేమీ రాదు. దేవుడిని చూడండి. ఆకాశం వైపు చేతులెత్తి తండ్రికి ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ప్రభువా నువ్వు కార్యము చేయగలవయ్యా. ఆ రోజు దావీదు గారు చేసిన కార్యము నా జీవితంలో కూడా చేయి ప్రభువా అని నువ్వు మొరపెడితే, నిజంగా మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడు. ఇస్తాడు ఎవడా? ఇస్తాడు. అట్లాగే చూడండి 7వ వచనంలో, పిమ్మట దావీదు ఏఫోదుని తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునందుకు తీసుకొని వచ్చాను. చదవండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా ఏదో దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చాను. ఇక్కడ మనం ప్రథమంగా చూస్తేనండి, మీరు వాక్యము జాగ్రత్తగా వినాలి. వాక్యము జాగ్రత్తగా వింటే, శ్రద్ధగా వింటే ఆయన చేసే మేలులు కూడా అసాధారణమైన మేలు మన జీవితంలో దేవుడు చూపించగలడు. ఇక్కడ ఆయన ఏందమన్నాడు? ఏఫోదు అంటే ఏందండి? మనము మన భాషలో చెప్పుకోవాలంటే పరిశుద్ధ వస్త్రము అని అర్థం. ఎందుకని ఏఫోదుని తెమ్మన్నాడు? అక్కడికి కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా, అక్కడే మోకాలేసి ప్రార్థన చేయొచ్చు కదా. ఎందుకు ఏఫోదుని తెమ్మన్నాడు అంటే, దానికన్నా మనము 29వ అధ్యాయం చదువుకుంటే, అప్పటికి ఆయన యుద్ధంలో ఉన్నాడు. 3 దినములు యుద్ధము చేస్తున్నాడు. యుద్ధంలో చేసేవాడు బట్టలు మార్చుకుంటాడా? చేస్తానే ఉంటాడు. మరి యుద్ధంలో ఉన్నవాడు వస్త్రాలు ఎలా ఉంటాయి? మురికి గిల్లుతాయి. అవుతాయి అవ్వా? మురికిగా దుర్వాసన కొడుతూ ఉంటాయి. మన పొద్దున వేసుకున్న వస్త్రాలు సాయంత్రం మళ్ళీ వేసుకోవాలంటే రావని వాసన రావా? వస్తాయి. మరి నీ దేవుడి పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధం. ఎలా ఆరాధన చేయాలి? పరిశుద్ధంగా, అవునా కాదా? ఇక్కడ దావీదు గారిలో మనము కూడా పరిశుద్ధంగా ఏఫోదును ధరించుకొని, మురికి కిల్లల పాత వస్త్రాలు తీసివేసి పరిశుద్ధ వస్త్రం వేసుకొని దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. పరిశుద్ధ వస్త్రము అంటే ఆయన ఎలాగైతే మురికి వస్త్రాలు తీసేసుకొని దేవుడికి మొరపెడుతున్నాడు, మనము కూడా మన జీవితంలో ఏవైనా పాపములు ఏమైనా ఉన్నాయేమో, దేవుడికి వ్యతిరేకత ఏమైనా ఉందేమో, దాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయి, దేవుడి కార్యం చేస్తాడు. దాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఎంతకాలము ప్రభా నాకు ఈ సంవత్సరం విడుదల వచ్చి, అయ్యా నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది ప్రభా, ఎందుకు వస్తుంది ప్రభా, ఎంత ప్రార్థన చేసి వెళ్ళట్లేదండి ప్రభా అని నువ్వు ఎంత అడిగినా ప్రయోజనం ఉందా? లేదు. మొదటిగా నువ్వు ఒప్పుకుంటే దేవుడు కృపిస్తాడు. దావీదు గారు మురికి గుడ్డలు తీసేసినట్టు మనం కూడా మన పాపం అనే వస్త్రాన్ని తీసేసి పరిశుద్ధత అనే వస్త్రము ధరించుకొని తండ్రికి మొరపెడితే అప్పుడు తండ్రి ఏం చెప్తారు కదా? నిశ్చయముగా తరుము, నువ్వు వాడిని పట్టుకున్నట్టుగా నిత్యముగా ప్రార్థన చేయి, నీ శ్రమ నీకు దూరం అవుతుంది. నిత్యముగా ప్రార్థన చేయి, నీ కొదువ నీకు తీరుతుంది అని దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. సరే అండి, వాక్యం కదా. అలాగే ఏం చెప్పాడు ఆయన? నిత్యముగా తరువు, నువ్వు వాళ్ళు తప్పక వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. సరే వెళ్ళు, యుద్ధంలోకి వెళ్ళు. ఇప్పుడు ముదినేపల్లి ఉందండి, రకరకాల దారులు, రకరకాల రూట్లు ఉన్నాయి. అమోనికులు వచ్చారు. ఒక రోజు ముందే జరిగింది. జాగ్రత్తగా నిజంగా మన వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే, ఇప్పుడు యేసయ్య రక్తము చిందించబడ్డాడు, కొరడతో కొట్టించుకున్నాడు, మొహం మీద ఉమ్మేపించుకున్నాడు, ఇవన్నీ వెంటనే బాగానే ఉంది. కానీ అనుభవించాలి. అయ్యా నిజంగా నా తండ్రి అంత అనుభవించాడా అని మనం అనుభవించాలి. నా తండ్రి శ్రమని వాక్యం వినేటప్పుడు లోతులకు వెళ్ళాలి అని నిజంగా దావీదు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు,
ఏ రీతిగా తండ్రికి మొరపెడుతున్నాడు, మనం ఆయనలో ఉండి ఆలోచించాలి. సరే, ఈయన మొరపెడుతూ ఉంటే 9వ వచనం చూడండి. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరి బేసోరు వాగు దగ్గరకు రాగా వారిలో 200 మంది. చాలండి. ఎంతమంది ఉన్నారండి దావీదు వెనకాల? చెప్పాలి. 600 మంది. ఎంతమంది ఆగిపోయారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? 400 మంది. ప్రభువా, 600 మంది బయలుదేరానయ్యా, 200 మంది ఆగిపోయారు, ఇంకా 400 మంది ఉన్నారు. ఓ పక్కన అమాలేకుల సైన్యము ఎంతమంది ఉన్నారో తెలీదు, ఎంతమంది వచ్చారో తెలీదు, ఎటు వెళ్ళారో తెలీదు, వాళ్ళని జయిస్తా తెలీదు. అసలే సైన్యం తక్కువ ఉందని 600 మంది వెళ్తున్నా నేను. ఇప్పుడు చూస్తే 200 మంది ఆగిపోయారు. ఈ 400 మంది నేనేం చేయగలను అని నిరాశకి గురవల. యుద్ధము యెహోవాదే, ఆయనే చేస్తాడు యుద్ధం. మన శ్రమల విడుదల ఆయనే ఇస్తాడు. మన ప్రతి భారము ఏమన్నాడు? మీ భారం మొత్తము ఆయన మీద వెయ్యండి, మోపండి. కానీ మోపం మన మీద మోపుకుంటాం. ఒక ఆమె గంపలో కొన్ని బరువైన వస్తువులు పెట్టుకొని వెళ్తుందంట. ఎక్కడికి వెళ్తుంది? ఏదో ఊరి సంతరించి ఇంటికి వెళ్తుందో, లేకపోతే ఇంటికి సంతకు వస్తుంది. వస్తుంటే ఒక గుర్రబండి వాడు ఎక్కించుకున్నాడంట. అవ్వా, నువ్వేం మోస్తావులే కానీ నా గుర్రబండి ఎక్కు, నేను అక్కడ దాకా జాగ్రత్త వినండి, అక్కడ దాకా నేను దింపుతాను అన్నాడంట. అనగానే సరే అయ్యా ఎక్కించుకో అనగానే గుర్రబండి కూర్చుందంట. కూర్చోగానే ఏం చేసింది? ఆ తట్టు ఉంది కదా, ఆ తట్ట తీసుకొని తల మీద పెట్టి కూర్చుంది. ఏందమ్మా నువ్వు మీరు అయ్యా నువ్వు నన్ను మోస్తున్నావు, ఇక నా తట్టనే మోస్తావు, నేను మోస్తాలే అంది. ఇప్పుడు కూడా మనం కూడా అలాంటి అంధకారంలోనే ఉంటున్నాం. ఆయన మోస్తున్నప్పుడు బరువు ఆ బండి మైదా మోస్తుంది, కానీ మనము మన భారాలు దేవుడిని మా పట్ల. ఎందుకంటే ఆయన విడుదలిచ్చే దేవుడు, కురిపించే దేవుడు. అలాంటి దేవుడిని పక్కన పెట్టుకొని చిన్నవి ప్రతిదీ కూడా ఆయన మీద మోపాలి, మన భారం మోపాలి, ఖచ్చితంగా విడుదలిస్తాడు. సరే, 400 మంది పోవచ్చుండగా 400 మంది వెళ్తున్నారండి. జాగ్రత్తగా వినండి, 400 వెళ్తున్నారు. ఈ వెళ్తూ ఉంటే ఇప్పుడు అమోలీకీలు ఎటు నుంచి వెళ్ళారో దావీదు గారికి తెలుసా తెలీదా? చెప్పాలి. వాక్యం విన్నారా? దావీదు గారికి తెలుసా తెలీదా ఏ మార్గం కింద వెళ్ళారో? అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయేమన్నా? లేకపోతే ఇంకెవరన్నా ఆపాడు? అక్కడ ఎవరైనా చెప్పాడా? లేకపోతే ఆ సిక్లాగం తగలబెట్టినప్పుడు అక్కడ ఎవరన్నా ప్రజలు ఎవరు ఉన్నారా? అయ్యా పలానా నీ బారు నీకు వెతికిలిపోయారా, ఇంకో ఈ రూట్ వెళ్ళారయ్యా అని చెప్పడానికి ఎవరన్నా ఉన్నారా? అక్కడ ఏం రాస్తుంది? భార్య బిడ్డల్ని, గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని, ఆస్తుల్ని తగలబెట్టి తీసుకెళ్ళిపోయారంట. అక్కడ ఎవరు లేరు కదా. మరి దారి ఎలా తెలిసింది మనకి? దావీదుకి ఎలా తెలిసింది దారి? అక్కడ దేవుడికి విజ్ఞాపన చేశాడా? ప్రార్థన చేశాడు రాస్తుందా బైబిల్లో? ఉన్నా ప్రార్థన చేశాడు అని బైబిల్లో రాస్తుందా? లేదు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? ఒక్కసారి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను తరమగలనా? నేను పట్టుకుంటానా? నిత్యము నువ్వు తను పట్టుకుందాం అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇవ్వలేదా? చెప్పాలి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి కార్యం కూడా చేస్తాడు, చేయడా? చేస్తాడు. ముందుకెళ్ళిపోయాడు, అంతే, వెళ్ళిపోతూ ఉన్నాడు. సరే, మనం కూడా కొన్ని శ్రమల్లో బయటపడలేని మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బయటపడలేం. తలకు మించిన శ్రమలు, తలకు మించిన బాధలు, అమ్మో చనిపోతామేమో, మన వల్ల కాదేమో అని భరించలేని శ్రమల్లో ఉన్నప్పుడు తండ్రి ఒక మార్గాన్ని తెలుస్తాడు. నీకు ఒక మార్గం మూయబడితే 4 మార్గాలు దేవుడు చూపిస్తాడు వెళ్ళడానికి. ఎప్పుడు? ఈ పరిశుద్ధ హృదయముతో ప్రార్థన చేసినప్పుడు. ఒక వచనం మీకు గుర్తు చేయాలనిపిస్తుంది, చూడండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో
చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏదండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆ 20 వచ్చింది చదవండి. ఉదయమున నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్ళతో నిండెను. అక్కడ 3 రాజులు నీళ్ళు లేక పశువులు లేక అల్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడు, వానే కానీ గాలే కానీ ఏమి రాకపోయినా చాలా గోతులు త్రవ్వించండి, నీళ్ళతో నిండి ఉంది. యెహోవాకి ఇది అల్పమే. మరి నీళ్ళు వచ్చి రాలేదా? వచ్చినాయి. మన సమస్యలు కూడా ఏ దారి నుంచి వచ్చినాయో ఆ దారిని పారిపోతాయండి. మనం ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, జాగ్రత్తగా వాక్యం చదవాలా. నువ్వు చదువుతూ ఉండగా కార్యము జరుగుద్ది. మీరు చదువుకోండి. అపోస్తల కార్య 10వ అధ్యాయములో పేతురు గారు వాక్యము చెప్పుచుండగా అక్కడ అనేక జనముల మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేనివల్ల? వాక్యము చెప్పుచుండగా, మీరు వాక్యం వినుచుండగా, మీరు ప్రార్థన చేయుచుండగా, దేవుడి మాటలు వినుచుండగా సమస్యలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. చాలామంది అడుగుతారు, ఇన్ని సమస్యలు వల్ల నీకు ఎలా పోయినాయి? అంతే, ఆటోమేటిక్గా అవి పారిపోతాయి. సరే, మనం వెనక వాక్యంలో వద్దాం. వీళ్ళకి ఇప్పుడు దారి తెలియదు, ఎటెళ్లలో దారి తెలియదు. ఏదో మోకి నీళ్ళు వచ్చినట్లు, ఆ గుంటలని నీళ్ళతో నింపబడినట్లు దావీదు గారికి కూడా దేవుడు ఒక చక్కనైన మార్గం చూపించాడు. ఎటు నుంచి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో మనకు కూడా దేవుడు కొన్ని మార్గాలు తెరుస్తాడు. ఆ మార్గాలు మనం చూడాలి. చూడండి, 11 వచ్చిన పొలములో ఒక ఐగుప్తుడు కనబడెను. వాడు దావీదు నద్దకు వాడిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రి పగళ్ళు అన్నపానము లేవియు పుచ్చుకొనలేదనియు తెలుసుకొని వాడికి భోజనము పెట్టి ఏమిచ్చండి, దాహమిచ్చి అంజూరపు పాడలోని ముక్కను 2 ద్రాక్షలను వారికి ఇచ్చింది. చాలండి. ఇక్కడ దేవుడు అమోలీకీయుడు అనే ఒక మార్గాన్ని, ఎవరంటే ఐగుప్తీయుడు, ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. ఆ ఐగుప్తుడు ఎవరంటే అమోలీకుల్లో పనివాడు, ఒక పనివాడు, అమోలీకుల కింద పనిచేసేవాడు, ఒక పనివాడు. రోగి అయి ఉన్నాడని, చావునికి సిద్ధంగా ఉన్నాడని రోడ్డు పక్కన పడేసి అమోలీకులు వెళ్ళిపోయారు. దేవుడు ఆ మార్గం చూపించాడు. అతన్ని లేపి దావీదు గారు భోజనం పెట్టి దాహించి, నువ్వు ఎవడే అంటే, నేను ఐగుప్తుడినయ్యా, నాకు రోగము రాక నేను మరణాపాయ స్థితిలో ఉంటే నా యజమానులు నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయారా అంటే, సరే నువ్వు నాకు వాళ్ళు వెళ్ళిన మార్గాన్ని చూపిస్తావా? నువ్వు చూపిస్తే నేను వెళ్ళి వాళ్ళు పట్టుకుంటానని చెప్తే అప్పుడు ఐగుప్తుడు అంటాడు, నేను చూపిస్తా, కానీ నువ్వు నా ప్రాణము తీయను అంటే నేను చూపిస్తాను అంటాడు. సరే, ఇద్దరు ఒప్పందం కూర్చుకొని వెళుతూ ఉంటే చూడండి, అక్కడే 15వ వచనంలో ఆ తండ్రిని కలుసుకున్నట్టై నీవు నాకు ద్రోవ చూపుతావా అని దావీదు వాడిని అడగగా, వాడు నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసినడలా ఆ దండని కలుసుకొనుటకు నీకు ద్రోవ చూపెదనను. నా చెప్పే కదండి. అట్లాగే నువ్వు నాకు ప్రాణము తీయనడలా, నా యజమాని వశము చేయనడలా నీకు ద్రోవ చూపిస్తా. సరే, అలాగే ద్రోవ కూడా చూపాడు. 16 వచ్చిన చూడండి. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదు నడిపింపగా ఫిలిష్తీయుల దేశం నుండి యోధా దేశం నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు
ఏం చేస్తానంటే అండి, అన్నపాలు పుచ్చుకొని ఆటపాటలు సొలుగుచున్నారు. ఎక్కడి నుంచి అంటే యూదా దేశంలో నుంచి, సిక్లాగ్ దగ్గర నుంచి, తూర్పు దేశం ఎక్కడి నుంచి తెచ్చిన దోపుడు సొమ్ముతో ఏం చేస్తారు? మందు తాగుతూ ఆటలు పాడుతుంటే దావీదు గారు వాడి మీద 17 వచ్చిన దావీదు సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరనాటి సాయంత్రం వారు హతము చేయుచుండగా. చాలండి. మీరు ముఖ్యంగా వాక్యము జాగ్రత్త చదివితే 30వ అధ్యాయములో ఆ 16వ వచనములో ఆ లాస్ట్ లైన్లో వారు ప్రదేశమంతా చెదిరి ఏం చేశారంటండి? ఆ ప్రదేశమంతా చెదిరి. ఇప్పుడు దావీదు గారికి ఎంతమంది సైన్యం ఉన్నారు? ముగిస్తాను, జాగ్రత్త వినండి. ఎంతమంది సైనికులు ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఈ 400 మంది ఇప్పుడు అక్కడ అమోలీకులు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ కొన్ని మన శ్రమల్లో, బాధల్లో దేవుడు వాటి తప్పించే మార్గాన్ని కూడా మనకు చూపిస్తాడు. ఎందుకంటే మనకు కలిగే శ్రమల్లో, మన ముంచే శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ దావీదు యుద్ధము చేయడానికి దేవుడు మార్గాన్ని సరళపరిచాడు. ఎలా సరళపరిచాడంట? వాళ్ళను చెదిరి అని రాస్తుంది. ఇప్పుడు ఒక్క చోట 1000 మంది ఉన్నారనుకోండి, ఒక 2000 సుమారుగా సరే మీరు అనుకోవచ్చు, ఒక 10,000 మంది ఉన్నారండి. ఇప్పుడు 10,000 మందితో ఈ 400 మంది యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? 10,000 మందే గెలుస్తారు. 10,000 మందే గెలుస్తారు. ఎందుకంటే బలం గురించి నేను మాట్లాడుతున్నాను, తండ్రి గురించి కాదు. 10,000 మందే గెలుస్తారు. కానీ దేవుడు అక్కడ వాళ్ళని చెదరగొట్టి ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది అన్నపాలను పుచ్చుకుంటూ, మందు తాగుతూ, ఆటలు పాడుతూ దావీదు వాళ్ళ మీద పడి హతము చేశాను అని రాసింది బైబిల్లో. మీరు అనొచ్చు, అమోలీకులు అంతమంది ఉన్నారే, 10,000 మంది ఉన్నారని, లేదంటే 1000 మంది ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా అండి, మీరు వాక్యం వింటూ ఉంటే, వాక్యం గ్రహిస్తూ ఉంటే మీకు కొన్ని డౌట్లు రావాలా. ఏం రావాలా? డౌట్స్. ఏంది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అని రావాలా, రాకూడదా? రావాలి. ప్రశ్నలు రావాలి. ప్రశ్న వస్తే జవాబు వచ్చేది. మీరు ప్రశ్నలు, మీకు డౌట్లు రాకుండా ఉన్న పాటను వాక్యం వినేసి అలా బయటకు వెళ్తే ప్రయోజనమే రాదు. మీకు డౌట్లు వస్తే నేను నిజంగా ఒక వాక్యం వింటున్నట్టు మీకు తెలిసిద్ది, లేకపోతే మీరు వింటున్నట్టు నాకు తెలిసిద్ది, మన ఇద్దరు చేస్తున్నట్టు మన దేవుడికి తెలిసిద్ది. అవునా కాదా? అలాగే సరే, ఇప్పుడు అక్కడ అమోలికల సైన్యము 400 మంది పైనే ఉన్నారని ఎలా తెలిసింది? బైబిల్ రాసిందేమన్నా? వాళ్ళు 10,000 మంది వచ్చారు, వెళ్ళారు అని చెప్పి రాసిందా? మరి ఎలా తెలిసింది మనకి? దావీదు గారంటే చూసుకున్నాం, 600 మంది ఉన్నారు, 200 మంది ఆగిపోయారు, 400 యుద్ధానికి వెళ్ళారు అని రాసింది. కాబట్టి దావీదు గారు 400 సైన్యంతో వెళ్ళారు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ అంతమంది జనాలు ఎలా తెలిసింది? ఆ వచ్చిన చూడండి, మీకు తెలిసింది. 17వ వచనములో 3వ లైన్ చదవండి. ఒంటెల మీద ఎక్కి 400 మంది ఎవరను తప్ప తప్పించుకునే వాడు ఎంతమంది అండి? ఒంటె మీద ఎక్కింది ఎంతమంది? 400 మంది. ఎవరంటే వాళ్ళు? యవ్వనులే 400. ఆ రోజు తండ్రి ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలండి గుర్తున్నాయా? ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? ఎంతమందికి? 5,000 మంది కదా. 5,000 మంది పెద్దవాళ్ళు, మగవాళ్ళ వరకు అక్కడ లెక్క వేశారు. కానీ అక్కడ ఆడవాళ్ళు, పిల్లలు అన్ని కలిపి సుమారుగా ఓ 10,000 మంది ఉంటారు. 10,000 మంది మొత్తం కలిపి 10,000 మందికి పంచిన. ఇక్కడ కూడా 400 మంది యవనస్తులు తప్పిపోయి అలా ఒంటెల మీద పారిపోతూ ఉంటే, యవనస్తులు కాకుండా యుద్ధశీరులు, యుద్ధ వీరులు ఎంతమంది ఉంటారండి? చెప్పాలంటే ఒక 5,000 మంది పైన ఉండొచ్చు. అవునా కాదా? మన వాక్యమును దాని సారంగా మనం వెళ్ళాలా. అంతమంది మరి సైనికులు ఎంతమంది? 400 మంది. మరి దేవుడు కార్యం చేశాడో చేయలేదా? వాగ్దానం ఇచ్చినాడు. ఎవరైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిత్యముగా పట్టుకుందవు, తరుము నీ వాళ్ళు తక్కించుకుందవు అని దేవుడు చెప్పలేదా? చెప్పాడు. కార్యం జరిగిందో జరగలేదా? జరిగిద్ది. అలాగే మన సమస్యలు కూడా, మనం పోవేమో, ఈ శ్రమ పోదేమో, ఈ బాధ పోదేమో, ఈ ఇబ్బంది వద్దు. ఆ మాటలు ఇప్పుడు మనం పలకూడదు ఎప్పుడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఆయన
ఆయనకు అసాధ్యం అంటాడు కదా దేవుడు, అన్నాడా లేదా? నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని దేవుడు చెప్పాడు చెప్పలేదా? చెప్పాడు. ఆయన ప్రతి సమస్య కూడా సాధ్యం చూసి, ఇందాక ఇక్కడ నీళ్ళ దగ్గర ఏం చెప్పాడు? ఇది నా దృష్టికి అల్పమే. మన సమస్యలు కూడా మనకి పెద్దయండి. ఎవరి అంటే మనకి చాలా పెద్ద. మనకు వచ్చే శ్రమలు ఎలా చూస్తాము? భూతత్వంలో పెట్టి చూస్తాం. కానీ నా దేవుడికి చాలా చిన్నవి. ఎలా అంటే వెళ్ళిపోవా? వెళ్ళిపోతాయి. మరి అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు దావీదు గారు లాగా పరిశుద్ధ వస్త్రము, పరిశుద్ధ హృదయము ధరించుకొని ప్రార్థన చేసి నీ సమస్య మీద పోరాడు, విజయము దేవుడు ఇస్తాడు. నీ శ్రమలో ఉంటే దేవుడు ఊరికే కూర్చోడండి. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. ఎక్కడ చూస్తాడు? అయ్యా అని చూస్తూ ఉంటాడా? ఆకాశం అంటే సింహాసనము, భూమి మరి ఆయనే చెప్పాడు కదా. చెప్పుడప్పుడు ఆయన ఖచ్చితంగా మనందరి పరిస్థితి తెలుసు. నీ శ్రమ ఏంటో తెలుసు, నీ బాధ ఏంటో తెలుసు, నీకు దేని వల్ల శ్రమ వచ్చిందో తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చూస్తున్న దేవుడు. సరే, లాస్ట్ వచ్చి ముగించుకుందాం. 18వ వచనంలో, ఈలాగున దావీదు అమోలేకీలు దోచుకొనిపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇతర భార్యలను ఏం తెచ్చుకున్నాడంట? దోచికెళ్ళిందని తెచ్చుకున్నారు, భార్యలు తెచ్చుకున్నారు. ఇది కాకుండా బోనస్ ఏంటంటే, అది బోనస్ ఉంది తెలుసా? శాలరీలు ఎక్కువ ఇస్తారు కదండి, శాలరీ పండగలకు దీనికి బోనస్ ఇస్తారు కదా. అలాగే దావీదు గారికి కూడా దేవుడు బోనస్ ఇచ్చాడు. ఏ బోనస్? దోపుడు సొమ్ము అనే ఒక బోనస్ ఇచ్చాడు. మనకు కూడా దేవుడు చాలా ఆశీర్వాదాలు దేవుడు ఇప్పుడు ఇవ్వడండి. పొరిలే దేవుడు మనకి ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే మన ప్రార్థన స్వచ్ఛంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రార్థన ధూపములాగా ఆయన సన్నిధికి చేరాలా. అలాంటి ప్రార్థన మనం చేయాలా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 47వ వచనం, 47-48. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టలుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి దాటిపోవలనని, దాటిపోకూడదని, వాళ్ళు దాటిపోకూడదని అక్కడ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా రండి. ఇప్పుడు వాక్యం చదువుకుంటే వెళ్తే అర్థం కాదు, దానిలో ఉన్న భావము వింటే మనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీరు చదవని వాక్యంలో దోణి ఎక్కడుంది చెప్పాలి? సముద్రపు మధ్యలో ఉంది. నది మధ్యలో ఉంటేనే, మన కృష్ణానది మధ్యలో కనబడితేనే బ్రిడ్జి మీద కనబడితే వస్తాయి, ఆహా పలానా అక్కడ ఉందా అని కనబడుద్ది. కానీ సముద్రం మధ్యలో ఉన్న దోణి మనకు కనబడిద్దా? మధ్య అవసరం కొంచెం దూరం వెళ్తే అది ఎక్కడికి వెళ్ళిందో కూడా మనకు తెలియదు, ఏ దిక్కున వెళ్ళిందో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు దోణి ఎక్కడుందంట? సముద్రం మధ్యలో. మన దేవుడు ఎక్కడున్నాడు? మెట్ట అంటే ఎక్కడ? గట్టు అంటే మీరు తన పైన వచ్చిన చదువుకుంటే జాగ్రత్తగా అర్థమైంది మీకు ఆ విషయం. ఎక్కడుందంట? కొండ మీద ఉన్నాడంట. కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ కనబడుతున్నారంట? సముద్రం మధ్యలో గాలుతో అల్లాడుతూ కనిపిస్తున్నారు. మన శ్రమలో కూడా మనము బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, కన్నీరు కాలుస్తూ ఉంటే నా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన ఖచ్చితంగా శ్రమలో విడుదలిస్తాడు. సముద్రం మధ్యలో ఉన్న దోణి ఎక్కడున్నాడు? కొండ మీద కూర్చున్న యేసు ప్రభు గారికి కనబడినప్పుడు మన సమస్యలు కనబడవా? కనబడతాయి. వచ్చాడు 4వ జామున సముద్రం నడుచుకుంటూ వచ్చి దాటిపోకూడదని ఆయన దగ్గర నిలబడ్డాడు. ఎప్పుడు? ఎందుకని ఆ మాట రాస్తుంది అక్కడ? మీరు గమనించాలి వాక్యము. ఎందుకని దాటిపోకూడదని? ఏమని రాస్తుంది? దాటిపోవాలని ఉండేను. ఎందుకని అక్కడ మాట రాస్తుంది? దాటిపోవాలని. దాటిపోకుండా నేను వాళ్ళ దగ్గరికి వస్తున్నాను అని వాక్యం రాయించగా దాటిపోవాలని ఎందుకున్నాడు అక్కడ? వాక్యం జాగ్రత్త ఉంటే అర్థమవుతుంది ఎందుకున్నాడంటే వీళ్ళు సమస్యలతో, శ్రమల్లో
వరదలతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా తండ్రికి మొరపెట్టట్లా. ప్రభా ఏంటి ప్రభా, ఇందాకే కదా ఇది పక్క నుంచి వచ్చాం, చూడు శ్రమ వస్తుంది, చూడు గాలి వస్తుంది. అంతకుముందే వాక్యం రాస్తుంది, మీరు చదవద్దులే కానీ తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది, వాళ్ళకి ధోని నిండిపోయినప్పుడు దేవుడు గాలిని గద్దిసిన గాలి ఆగాను అని రాస్తుంది బైబిల్లో. ఇక్కడ గాలి ఆగిన ప్రభా కార్యం చేసావుగా, ఇక్కడ ఒక కార్యం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తుంటే కానీ ఎవరు ప్రార్థన చేయట్లా, ఎవరు దేవుడు వేడుకోవట్లా. అందుకని అల్లాడుతుంటే కానీ దేవుడే పోజాలకూడదని, వాళ్ళు దాటిపోకూడదని తండ్రి కార్యము చేశాడు. అందుకే రోమగ్రంథంలో మాట్లాడుతుంది, అర్థము సఖ్యమాకని మూలుగుతో ఆయన మన పక్షాన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేసే దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఎప్పుడు నిరాశకి చోటు ఇవ్వకూడదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధ, మరణం వస్తుంది, నమ్మకంగా బ్రతుకు దేవుడి దగ్గర. ఏమన్నాడు ప్రకటన గ్రంథం 2:10 10 శ్రమలు వస్తాయి, సాధారణ కొంతమంది పట్టుకుంటుంది. మీరు శ్రమలు భరించండి, మీకు ఏమి ఇస్తా అంటున్నాడు, జీవకిరీటం ఇస్తానంటున్నాడు. ఆ కిరీటం పొందుకోవాలని శ్రమలలో మనము దేవుడి కోసం ప్రార్థన చేసి ఆయన ఇచ్చే కృపను పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అసలు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఇందో చెప్పుకున్నాం ఏమని, పరిశుద్ధ హృదయముతో మురికి కలిగిన పాప వస్త్రాలు తీసివేసి దేవుడికి మొర పెట్టాలి అని తెలుసుకోలేదా? అక్కడ కార్యము జరిగిందా, జరగలేదా? జరిగింది. మన జీవితంలో కూడా కార్యము జరగాలంటే అలాగే మొరపెట్టాలి. అసలు ఎలా పెడితే దేవుడు మనకి కృపిస్తాడు అని ఒక్క వచనం చూసుకొని ముగిస్తాను, జాగ్రత్త వినండి. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనం. 62వ కీర్తన, జనులారా ఎప్పుడంటే అండి, ఎల్లప్పుడంటే ఎప్పుడు, ఎల్లప్పుడు, ఏ నిమిషంలోనా, ఏ సెకండ్ అయినా, ఎప్పుడైనా సరే, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు ఏం చేయాలంట, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. చాలండి. ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి. మన హృదయములు ఆయన సన్నిధిలో ఎలా చేయాలంట, కుమ్మరించాలి. హృదయం నుంచి వచ్చిన ప్రార్థన అండి, పెదాల నుంచి వచ్చిన ప్రార్థన. నేను చెప్పట్ల సమాధానం దానికి. పెదాలు వచ్చే ప్రార్థన దేవుడి కార్యం చేస్తాడో జరగదు నాకు తెలియదు, కానీ హృదయం నుంచి వచ్చే ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆ ప్రార్థన ఎప్పుడు వస్తుంది తెలుసా, నువ్వు సమస్యల శ్రమలు మునిగిపోయి తేలలేని ఇక నాకు ఎవరు చెయ్యించేవాడు లేడు, అప్పుడు వస్తుంది మీకు ఆ ప్రార్థన. కానీ అలాంటి పరిస్థితి రాకముందు నీ హృదయం నుంచి ప్రార్థన రావాలా. ఎలాంటి ప్రార్థన తెలుసా అండి, సమయంలో మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో హన్నా ప్రార్థన చేసింది కదండి. పెదలు కదిలేయా కానీ హృదయ ప్రార్థన ఎవరికి వినపడింది? పక్కనున్న యాజకుడు ఏలి గారు, ఆయనకి వినపడిందా? వినపడలా. ఎవరికి వినపడింది? నా తండ్రికి వినపడింది. మీ ప్రార్థన కూడా పక్కన జనాలకు వినపడక్కర్లా, సేవకులకు వినపడక్కర్లా, నా దేవుడికి వినపడాలా. ఎప్పుడు వినపడింది ఆ ప్రార్థన? హృదయం కుమ్మరించబడింది. హన్నా హృదయం, మీ హృదయం కూడా కుమ్మరించబడి నమ్మకంతో ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు, నా దేవుడు చేశాడు, కృపించాడు. నమ్మకంతో ప్రార్థన చేయాలి, అప్పుడు కృప పొందుకుంటావు. లాస్ట్ మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఒకరోజు 2 గుడ్డి వాళ్ళు వచ్చారు దేవుడి దగ్గరికి. ప్రభా నన్ను స్వస్థపరుస్తావా అనగానే, నువ్వు నమ్మిక ఉంచుతున్నావు అంటే, నేను నమ్ముతున్నాను ప్రభా. ఏమన్నాడంట, నేను నమ్ముతున్నాను ప్రభా, నా సమస్యల నుంచి నాకు విడుదల నమ్ముచున్నాను ప్రభా, నా బాధల నుంచి నాకు విడుదల నమ్ముచున్నాను ప్రభా, నాకు అనే మార్గాలు మూసుకుపోయినాయి అయ్యా, నువ్వు మార్గం తెలుస్తాను నమ్ముచున్నాను ప్రభా. అప్పుడు యేసయ్య ఉన్నాడు తెలుసా, ఏమన్నాడండి? చదివారు మీరు? మత్తయి చదువుతారా? మత్తయి, లూకా అంటే చదువుతారా? ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. నీ నమ్మిక చొప్పున మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. దేవుడు కూడా మీరు నమ్మితే మీ నమ్మిక చొప్పున మీకు సమస్య పోవునుగాక, మీ శ్రమ పోవునుగాక అని దేవుడి కృప ఇచ్చేస్తాడు.
ఎలాంటి కృప ఇస్తాడో తెలుసా అండి? 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి ఏంటంటే అండి, సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించదును. నువ్వు నా గోనె పట్ట ఏంటండి? బాధలు, శ్రమలు, ఇబ్బందులు, వాటి నుంచి పోవాలి అంటే గోనె పట్ట. ఇదో రాజులు ఏం చేశారు తెలుసా? చదువుకున్నారా? రాజులు ఏం చేసేవాళ్ళు? గోనె పట్ట కట్టుకొని ఆ నినివే వాళ్ళ మీదకి దేవుడు యోనా గారి చేత ఈ పట్టణానికి దుర్గతి పడుతుంది అని చెప్పగానే ఎవరెవరు ఏం ధరించుకున్నారంట? ఎవరెవరు? ఆఖరికి పశువులు కూడా ధరించినాయి అంటండి. పశువులు. రాజు సింహాసనం వదిలి గోనె పట్ట ధరించుకొని బూడిద పోసుకొని విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడికి. దేవుడు కీడు తప్పించలేదా? తప్పించేశాడు. అలాగే దేవుడు ఇప్పుడు కూడా మరి మీరు ఏ శ్రమతో, ఏ బాధతో, దేంతో దేవుడి సన్నిధికి వచ్చారో, ఏ హృదయంలో ఏ శ్రమతో బాధపడుతున్నారో, ఖచ్చితంగా దేవుడు ఆ శ్రమకు సమాధానము ఇచ్చువాడిగా ఉన్నాడు. కానీ మీరు పొందుకునే వారిగా ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని పొందుకొని, పరిశుద్ధ వస్త్రము ధరించుకొని, దేవుడికి విజ్ఞాపన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నీ గోనె పట్ట నుంచి నీ విడుదల దయచేసి నీకు సంతోషము అనే సంతోష వస్త్రం నీకు ధరింపజేస్తాడన్నాడు దేవుడు. చేస్తాడా చేయడా? చేస్తాడు. అలాంటి సంతోష వస్త్రం మనకు ధరించుకోవాలి అంటే నిజమండి. మీకు ఒక మాట గుర్తొస్తుంది, మీకు చెప్పాలని, జాగ్రత్తగా వినండి. అపవాది సాతాను నిందలు వేయడానికి వీడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి? ఈ సాతాను ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటాడు చెప్పాలి? నిజంగా దేవుడి కోసం బ్రతకాలా, దేవుడి పని చేయాలా, ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా దేవుడిని స్తుతించాలా అనే వాళ్ళ పక్కన ఉంటాడా ఉండడా? వాడి పక్కన ఎలా తప్పించాలని, ఎలా తీసుకెళ్ళిపోవాలి, అలా ఉంటూ ఉంటాడు. కానీ మనం దేనికి బాధపడక్కర్లా, దేనికి భయపడక్కర్లా, దేవుడికి ప్రార్థన చేయాలా. వచ్చింది చూడండి, చూసిన జకర్యా గ్రంథం 3వ అధ్యాయము ముగిస్తానమ్మా, లాస్ట్ చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఎవరంటాడు? సాతాను ఫిర్యాదు చేసేవాడు. వాడు ఇంకోయా నీకు ప్రార్థన చేస్తాడు, ఇతనా చూడు సినిమాకి వెళ్ళాడు, వీడు చూడు నాటికి చూస్తున్నాడు, వీడు చూడు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇతనా నీకు ప్రార్థన చేసేది, ఇతని మొర నువ్వు ఆలకించేది, ఫిర్యాదు చేస్తుంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంటాడు. ఇంకో చూడు మన దాకా నేను పొద్దున సన్నిధికి వచ్చాడు, ఇప్పుడేదో సినిమా పెట్టాడు చూడు, ఇతనే మొహం చూడు సరిగ్గా కనపడుతుంది చూడు అని క్లారిటీగా భూతతో పెట్టి దేవుడు చూపిస్తుంటాడు. ఇతనే సరిగ్గా గుర్తుపట్టలేదేమో ఏనే అని ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. ఫిర్యాదు చేస్తూ అతని కుడిపార్శ్వమున నిలబడితే అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవాను గద్దించెను, యెరూషలేమును కోరుకొని యెహోవా నేను గద్దించెను. ఇతడు అగ్నిలో నుండి తీసిన కోరివి ఇవ్వాలని ఉన్నాడు కదా అని యెహోవా దూత ఎలా ఉన్నాడంటే అగ్ని నుంచి తీయబడిన మన పక్షాన కూడా దేవుడు అలాంటి సాక్ష్యం చెప్పాలా. సాతాను వచ్చి ఇంకా చూడు పలానా చేస్తున్నాడు కానీ అటు అగ్నిలోంచి తీయబడిన కోరివారే ఉన్నాడు అని సాక్ష్యము చెప్పేవాడిగా ఉండాలా. ఆ సాక్ష్యం మనం నిలబెట్టి ఉన్నవారిగా మనం ఉండాలా. ఎప్పుడైతే మన సాక్ష్యం పొందుకొని ఉంటామో సమస్యలు మన దగ్గర రావండి, అవి వచ్చే ముందు వెళ్ళిపోతాయి పక్క నుంచి. దేవుడు తప్పించేస్తాడు ఇంకో మార్గాన.
అలాంటి అనుభవం మనకు కావాలి. అనుభవానికి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడు నీకు సంతోష వస్త్రము ధరింపజేస్తాడు. శ్రమ నుంచి మీకు విడుదల కలగజేస్తాడు. ఆ పక్కనే వచ్చింది చూడండి, అది 3వ వచనంలో చూడండి. యెహోషువ మారిన వస్త్రం ధరించిన వాడి దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్ట తీసివేయడని ఆజ్ఞాపించి, నేను మీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించున్నానని. చాలు. ఏ వస్త్రం అండి? ప్రశస్తమైన వస్త్రములు. అక్కడ సంతోష వస్త్రము, ఇక్కడ ప్రశస్తమైన వస్త్రము. ఈ రెండింటి మనం పొందుకోవాలంటే పరిశుద్ధ హృదయముతో, పరిశుద్ధత ఆలోచనలతో దేవుడికి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీ హృదయం కుమ్మరించి ప్రార్థన చేస్తావో, ఆకాశనమందు ఆసీనుడైన వాడు నీ ప్రార్థన విని ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు మన హృదయంలో బలపరచి స్థిరపరచి కార్యములు జరుగునుగాక. ఆమేన్. మన శ్రమలు మనకు దూరమవునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసి. పరిశుద్ధుడ గొప్ప దేవుడా నీకు స్తోత్రము నాయన. గొప్ప తండ్రి నీకు స్తోత్రము నాయన. సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రము నా ప్రభా. నా తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన. ఆ దావీదు గారికి కలిగిన శ్రమల నుంచి విడుదలిచ్చిన దేవుడు నాయన. ప్రభా, శ్రమ ఎలా వచ్చిందో, ఇటు నుంచి వెళ్ళిన దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు, రాడ్తో కొట్టి చంపివేతున్న స్థితిలో ఉన్నప్పుడు నా దేవ భయపడలేదు నాయన. నిరాశకు గురవలేదు ప్రభా. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అని రాసింది ప్రభా. నా దేవ, మా శ్రమలలో, మా బాధలో, మా ఇబ్బందులలో మేము పడి ఉండగా నా ప్రభా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాము దేవా. నువ్వు కార్యం చేసేవాడు నాయన, నువ్వు సహాయం చేసేవాడు నాయన. అలాంటి పేతురు గారు నా ప్రభు మునిగిపోతుండగా నా ప్రభా నీ హస్తం ఇచ్చి లేపిన దేవుడు నీకు స్తోత్రము నాయన. మేము కూడా మునిగిపోతున్నాం నాయన మా శ్రమలలో. ప్రభా, నీ హస్తం కోసం ఎదురు చూస్తున్నాము నా ప్రభా. నాయన నీ హస్తం ఇచ్చి మమ్మల్ని లేపండి ప్రభా. తండ్రి, సహాయము దయచేయండి నాయన. మేము కూడా పరిశుద్ధ హృదయములతో, పరిశుద్ధాత్మ నిండుకున్న వారే నా ప్రభా నీ హృదయముల మా హృదయం కొమ్మరించబడి మీ ప్రార్థన చేయుచుండగా తండ్రి, మా ప్రార్థనకు మా సమాధానం ఇవ్వండి. మా ప్రార్థన వినండి, మా ప్రార్థన ఆలకించండి. నువ్వు వినే దేవుడు నాయన. ప్రభు, మొరపెట్టే వాళ్ళకి, నిజముగా మొరపెట్టే వాళ్ళకి నా దేవా నీవు సమీపంగా ఉన్నా సెలవిచ్చున్నావు కదా ప్రభా. నువ్వు పక్కనే ఉన్నావు నాయన, మేము గమనించలేకపోతున్నాం నాయన. రోజులు తరబడి ఏడుస్తూ కూర్చోడున్నాము నా ప్రభా. కానీ ప్రార్థన చేయాలి నాయన, నీ వైపు చూడాలి ప్రభా. నీవిచ్చే సమాధానం పొందుకోవాలి ప్రభా. అట్టి కృపను ఈ సంఘం మీదకి దయచేయండి నాయన. అట్టి వాక్యాలు సంఘం మీద దయచేయండి నాయన. అట్టి మహిమ సంఘములో నిన్ను గాకాని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంఘ కాపును బలపరచండి, సంఘం ఇంకా బలపరచండి నా ప్రభా. నీకు స్తోత్రము నా ప్రభువా. కృప దయచేయండి నాయన. ప్రార్థనతో విజ్ఞాపనతో నిన్ను ఎదుర్కొనే కృపను మాకు దయచేయండి. నీ రాకడలో, నీ తీర్పు దినమున ధైర్యముగా ఈ సమస్యలు ఇతడు కోల్పోయాడు, ఇతడు సమస్యలు ఈ రక్షణ కోల్పోయాడు, ఈ బాధలు ఇతను రక్షణ కోల్పోయాడు, ఇతని ఇబ్బందులు ఇతను రక్షణ కోల్పోయాడు అని చెప్పే వాళ్ళకి మేము ఉండకుండా ధైర్యముగా పోరాడుతూ ఎదురుతూ నీ తీర్పు దినమున ధైర్యంగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి నువ్వు సహాయం వచ్చిన ప్రార్థన చేస్తున్నావు. ప్రతి సమస్య నుంచి, బాధ నుంచి మీరు విడుదల కలిగించే దేవుడు నాయన. అట్టి కృపను ఈ సంఘం మీద కుమ్మరించమని సహాయము తెచ్చాను. ప్రతి నిమిషము ఎల్లప్పుడూ నీ యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసే సముఖములో నా ప్రభా నాయన సంఘముతో ఉండడానికి సహాయము దయచేయమని, కృప చూపమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.